అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసాయం విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా అక్క ప్రయాణం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. మా అక్క పూజకరగడ్డ కాడ నుంచి ఇప్పుడున్న అనుకున్న దొబ్బుడు బండి దాకా స్టోరీ. అంటే మా అక్క పూజకరగడ్డ అమ్ముతూ తర్వాత ఆగిపోయి అది వద్దు ఆ బేరం ఆపేసాం. తర్వాత బొమ్మల బేరం పెట్టాము. ఆ బొమ్మల బేరం కూడా కొంచెం సాగట్లేదని ఇక దొబ్బుడు బండి కొన్నాం అన్నమాట. ఇదిగోండి అమ్మ జీ నరసమ్మ అని పేరు రాసుకో. దీనికి మొదలుపెట్టేటప్పుడు పూజ కూడా చేసాము మేమే. అంటే పూజారి దగ్గరికి తీసుకెళ్ళా గుడి ముందు, రాముల గుడి ముందు మాట మేమే పూజ చేసుకున్నాం బండికి. అయితే దీనికి ఎంత కాస్ట్ ఏంటి అన్నంతా మా అక్క చెప్తే బాగుంటుంది. మా అక్క దగ్గరికి వెళ్దాం. అక్క హాయ్ చెప్పు. హాయ్ సార్ దొబ్బుడు బండికి ఎంత డబ్బులు కొనడానికి? బండి కొంతగా అక్షర 10,000 రూపాయలు. 10,000 రూపాయలు బండికి అయినాయి. 5 మొత్తం 10,000 రూపాయలు. మరి మిగిలిన వాటికి మొత్తం 5,000. మొత్తం 15,000 రూపాయలు అయిందన్నమాట బడ్జెట్ ఒకటే రోజులో. అమ్మ ఇచ్చిన డబ్బులు అయ్యి అంటే 15 రూపాయలు తినేసింది. ఎలా తిన్నది అన్నది చూపిద్దాం. ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇంకా గుడిసెలోకి అయితే దూరిపోయింది. ఇదిగోండి ఒక పట్ట అయితే కట్టేసి ఉంది కదా. మా అక్క తిన్నదంతా అందులోనే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో ఉంది మొత్తం. అదంతా బయట రాబడితే కానీ ఇష్యూ ఏంటంటే బయటపడదు. సరిపడే ఫ్రెండ్స్, ఇంకా బయటికి అయితే తీసుకొచ్చేసారు. ఏడుగా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను చెప్పిన దానికి జవాబు వచ్చేస్తుంది. తీయ 3 నేను తిన్నానా అని అంటుంది. తింది ఫ్రెండ్స్, మా అక్కే తింది. నాకు ఇంటికి కూడా పెట్టలేదు. సాక్షి మా చింతలు కూడా చింతలు అవునా? లేట్ ఎందుకు ఫ్రెండ్స్ చూపిస్తున్నా. ఇంత పెద్ద బాక్స్ మీరు చూసారా ఫ్రెండ్స్? ఇది మా ఇంట్లో. అది తీయమంటే మళ్ళీ పైకి ఆగమ్మా, అమ్మని మూడు రావాలి కదా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మా బాక్స్. ఇది అబ్బో ఎంత కోపం. సరే ఇప్పుడు బాక్స్ ఓపెన్. ఓ మై గాడ్, ఇది దీనికి ఏది ఎక్కడ ఉంది? తాళం కావాల్సింది చేతి చింతలు తాళం చెప్తున్నా. సరే కానీ త్వరగా ఎప్పుడెప్పుడు అబ్బా చిటికలా తీసేసింది. చదువుల తల్లి ఉంది అందులో పలకంది. తర్వాత పట్ట ఇగో తర్వాత ఈ గ్లాస్ పట్టుకోలేపు పక్కన. ఇవి వచ్చేసి అయ్యి దాని గురించి నేను తాగు చెప్తా. పెద్ద గ్లాసులు, జంబో గ్లాసులు. దగ్గరకు వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్, సామాన్లు అయితే ఏంటేంటివో పెట్టేస్తుంది. బస్సులో ఇట్లా ఎందుకు పానీపూరి పెట్టడానిక? మొత్తం 5 రోజులు మాట. మాకు ఇవన్నీ తెచ్చుకోవడానికి 5 రోజులు పట్టింది. 22వ తారీఖు నుంచి 25 దాకా పట్టింది. అంటే బండి తీసుకొచ్చే అన్నింటికి. ఫస్ట్ తీసుకొచ్చింది అయితే బండి తీయలేదు, ముందుగా మిషన్ తీసుకొచ్చింది. అయితే ముందుగా మిషన్ తీయాక బయట మా అక్క పెద్ద మిషన్ తీస్తుంది. మా అమ్మంది ముందు నువ్వు పెట్టుకో అంటే డిసెంబర్లో అంటే చలికాలం కాక చలికాలం మొదలుపెట్టింది మాట. అంటే లాస్ట్లో డిసెంబర్ లాస్ట్ త్వరగా అదుకోండి. ఎంతైనా దీనికి మిషన్ 2,500. మిషన్ కాస్ట్ వచ్చేసి 2,500 ఫ్రెండ్స్. ఇది బత్తాయి జ్యూస్ మాట. బత్తాయి జ్యూస్ అనే కాదు కానీ యాపిల్ కానీ ఇంకేంటి
పుచ్చకాయ, యాపిల్, దానిమ్మకాయ, పైనాపిల్ కూడా. కానీ ఇవేవి రావట్లేదు. ఇటు వచ్చి ఒకటి పచ్చగా జ్యూస్ వస్తుంది. ఇంకా ఇలా తీసుకోవచ్చు. అలాగే అసలు పిండేది దాంట్లో జ్యూస్ని కొన్ని బద్దల కింద కోసి ఒక బద్ద వేసాక ఒక బద్ద ఫ్రెండ్స్ ఇది కూడా మిషన్ అయితే ఇది మాట. దీన్ని కూడా ఇలా ఓపెన్ చేస్తారు ఇలాగా. ఇదిగోండి ఇది కలుపుకోవాలంటే మనం ఇక్కడ కాయ పెట్టాలి, జ్యూస్ వచ్చింది. మా అక్క లాస్ట్ ఇంకా ఆపేసాక కాయ జ్యూస్ నేనే తీసుకొని జ్యూస్ చేసుకొని తాగాను. ఇంకా నేను మా అక్క కడిగి పెట్టమంది, నేను మర్చిపోయాను మాట. ఇంకా ఇగో అప్పుడు అలా పెట్టేసింది. ఇగో ఇలాగుంది. లాస్ట్ మేము తాగి ఇంకా కడగడం మర్చిపోయాను నేను. అదే నేను తాగింది లాస్ట్ ఇంక మళ్ళీ పెట్టలేదు. దొబ్బడి బండి మీద పెట్టి అక్కడ సెంటర్లో పెట్టేది రోడ్డు పోయేకి ముందు. దీని కాస్ట్ వచ్చేసి 2500 ఫ్రెండ్స్. అలాగే ఇవి ప్లేట్లు ఇవన్నీ ఏం తీసుకొచ్చుకుంటే ఫ్రూట్ సలాడ్ పెట్టామన్నమాట. పుచ్చకాయ ముక్కలు, బబ్బిచ్చకాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు. ఇవి కూడా మా అక్క అమ్మింది మాట. దొబ్బడి బండి మీదే ఈ పక్క జ్యూస్ పక్కన ఇవి పక్కన పెట్టుకుని అమ్మింది మా అక్క. ఇవన్నీ నాకు సంబంధించిన వస్తువులు. ఇవి గిన్నె, ఇదేమో అది జగ్, అది ఇది జగ్, ఇది షుగర్ పౌడర్. ఇంకా ఉంది పౌడర్. ఇదిగో షుగర్ పౌడర్ షాప్లో కొనుక్కొచ్చుకున్నది. ఇది చక్కెర. గిన్నె జ్యూస్ ఇలా పెట్టుకోవడానికి. ఇదిగోండి ఈ డబ్బా ఒకటి పెట్టుకుంది. సాల్ట్ ఉండాలిగా. ఏది బ్లాక్ సాల్టా? బ్లాక్ సాల్ట్, అలాగే మెత్తన సాల్ట్ అన్నమాట. ఇది మసాలా. ఇది మసాలా జ్యూస్లో ప్యాకింగ్ కవర్లు. గ్లాస్. ఇదిగోండి ఇవి అయితే గంటలు మటన్గా జ్యూస్కి కలపాలన్నప్పుడు కలపడానికి. ఇవే మా బూచిగడ్డ కత్తులు. ఇవి ఇదేమో బటాటోస్ కోసేది, ఇదేమో పుచ్చకాయలు, పైనాపిల్. వెనక మా బూచిగడ్డ ప్రాణం అంటే మా అక్కదని అంటే అక్కడ కట్ చేసేది బూచిగడ్డ బాగా ఆట వీడియో చూడండి. బూచికాయ గడ్డ కట్ చేసి నిమ్మకాయ కట్ చేయడం లోపలికి మా చెయ్యి తెగిపోయింది కదా. ఇగో ఇదే సాకు. ఒక కామెంట్కు పెట్టింది, సాకుతో ఆటలో వద్దు, జాగ్రత్తగా కోసుకోనండి. ఇవి అన్నమాట. మళ్ళీ నిమ్మకాయల కోసం ఇవ్వండి సపరేట్గా ఇంకా చిన్న అంటే కాయలు కొట్టడానికి ఇవైతే పెట్టుకున్నమాట. నిమ్మకాయలు కట్ చేసుకోవడానికి ఒకవేళ కావాలనుకుంటే అని. ఇవైతే బత్తాయి కాయలు కట్ చేయడానికి. ఇవన్నీ ఈ చెంచాలు అన్నమాట. వేటి వాటికి మసాలా అట్లా వేసుకోవడానికి ఉంటాయి. సపరేట్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇంకొకటి మీకు చెప్పాలి, జ్యూస్ సక్సెస్ అయిందంటే మీకు ఈ పాటికి అర్థం కావాలి. ఎందుకంటే ఇంటిగా ఉంటుంది మా అక్క. సక్సెస్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పెట్టింది కాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టేదే కాయలు. ఫస్ట్ మేము బండి కొనలేదు, ఫస్ట్గా ముందు మిషన్ కొన్నాం. ఎందుకంటే మిషన్ దొరికిద్దో లేదో, మిషన్ దొరకకపోతే మళ్ళీ బండి కొనుక్కొని వేస్ట్ అవుతుంది అని చెప్పని మా అక్క ఏం చేసిందంటే ముందు మిషన్ కోసం ఒక 5-6 రోజులు వేట కొనసాగుతామాట దీనికోసం. ఆ తర్వాత మిషన్ దొరికింది. మిషన్ దొరికిన తర్వాత బండి కొన్న తర్వాత ఇక ఈ దూది పెట్టి దేనికి అనుకున్నాం, ఐస్ గడ్డలకి. ఐస్ గడ్డ కోసం ఈ దూది పెట్టిని తీసుకున్నాం. మరి జ్యూస్ పెట్టేటప్పుడు ఐస్ గడ్డ కూడా ఐస్ కావాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఐస్ కోసం ఇది కొనుక్కున్నాం. ఇది కొన్న తర్వాత ఇంకా గ్లాసులు, ఇక కప్స్, ఇక ఈ డబ్బాలు, ఈ డబ్బాలన్నీ మా పెద్దక్క కడిగి చేసుకొని ఇందులో కావాల్సినవన్నీ నింపేసింది మా అక్క. మా ముత్తలక్క అయితే బండి అంటే జ్యూస్ బండి మాట మా ముత్తలక్కది. నేను చెప్పక మా అక్కది ఉంది సపరేట్గా ఫ్రెండ్స్ అని. ఇదేమాట మా అక్క పెట్టింది, పెద్ద ఎత్తున పెట్టింది. మా అక్కలేమో చిన్నగా భారీ ఎత్తున ఉంటే మామూలుగా ఉంటే మా అక్క ఏకంగా భారీ ఎత్తున పెట్టింది. అంతే ఫ్లాప్ అయింది. పాప కాలేదమ్మా, బండిగా వచ్చిన దుబ్బు వెళ్ళిపోయేదమ్మా. అంత మోసం చేసేసాను ఫ్రెండ్స్. ఏం జరిగిందని నేను చెప్తాను. నేను కూడా వెళ్ళాను జ్యూస్ గాడికి, పక్కన నేను కూడా కూర్చున్నా. ఏం జరిగిందంటే ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం బాగానే రెస్పాన్స్ అంటే జనం బాగానే ఉంటుంది. జ్యూస్ అది తీసుకున్నాము. ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది అనిపించింది. కాయలు తీసుకొచ్చుకున్నాం మనం, బస్తాలు తీసుకొచ్చాం, అంటే ట్రైలు కూడా తీసుకొచ్చుకున్నాం. కాయలు
కాయలు. అవి పెట్టాక ఒక 2 రోజులు 3 రోజులు బాగానే ఉంది ఫ్రెండ్స్ బేరం అయితే. తర్వాత నుంచి ఏమనంటే అబ్బా పుల్లగా ఉంటుంది రసం బాగోట్లేదు అంటారు. తర్వాత స్వీట్ షుగర్ సిరప్ వేస్తారు కదా, అలాగా షుగర్ సిరప్ జ్యూసులు చేస్తారు కదా సేమ్ అలాగే మేము కూడా షుగర్ సిరప్ చేస్తే అది వద్దు, షుగర్ సిరప్ వేయొద్దు, మాకు జ్యూస్గానే కావాలి, నువ్వు ఇంచు షుగర్ వేయొద్దు అసలు అని చెప్పన్నారు. సరే అని చెప్పి షుగర్ వేయకోకుండా జ్యూస్గా ఇచ్చాను. తర్వాత పులుపు అన్నారు. తర్వాత సరే ఐస్ గడ్డ వేయమని చెప్పి ఐస్ గడ్డ నో ఐస్ గడ్డ, ఐస్ క్యూబ్స్ అసలు నో అని చెప్పారు. జ్యూస్ అనేది ఎప్పుడైనా స్వచ్ఛతదే తాగాలి, అవి ఇవి కలుపుకొని తాగకూడదు. నో పౌడర్, నో షుగర్ పౌడర్, నో షుగర్ సిరప్, నో ఐస్ గడ్డ, అలాగే నో మసాలా అని చెప్పి తీసుకున్నారు. తాత తాగినప్పుడు బత్తాయిలు కొన్ని కాయలు స్వీట్ ఉంటాయి, కొన్ని కాయలు పులుపు ఉంటాయి, అన్ని కాయలు తీపి ఉండవు. అందరికీ తెలుసు మనం జ్యూస్ తాగేటప్పుడు కూడా కొంచెం పుల్లగా ఉంటుంది, తీగా ఉంటుంది. అందుకే పులుపు ఉంటుంది, చక్కెర వేస్తున్నారు. లేకపోతే ఎందుకు మామూలు కాయలు వేస్తారు కదా, ఫుల్గా తాగేదానికి ఏం అప్పుడు ఉంది పులుపు, అందుకే కదా షుగర్ వేస్తున్నారంటే వద్దు. ఐస్ గడ్డ ఇప్పుడు అక్కడ చెరుకు రసం కూడా ఐస్ గడ్డలు వేస్తారు. మనకి ఐస్ గడ్డలు వేయకుండా ఉంటే ఒక రేటు, ఐస్ గడ్డలు వేస్తే ఒక రేటు. కానీ మా అక్క 2 రేట్లు ఏం పెట్ట, ఒకటే రేటు పెట్టింది. గ్లాస్ ఎంత అక్క? ఒక కాయ కోసి ఇన్ని నీళ్ళు పోసి ఇంత ఐస్ గడ్డ వేస్తే 25 రూపాయలు. నేను అచ్చం కాయలే కోసి పెడితే 30 రూపాయలు. అలాగా ఒక గ్లాస్ నీళ్ళు 5 కాయలు తగ్గినాయి ఫ్రెండ్స్. నేను ఈ సైజు ఉంది కాయ కరెక్ట్గా 5 కాయలు, గ్లాస్ కి 5 కాయలు తగినాయి జ్యూస్ దీనిలో చేయటం వల్ల. అయితే చాలా మంది అంటే అంటారు చూసి ఏదో బాధపడుతున్నారు అని చెప్పని జాలిపడేవారు ఉంటారు కదా, అమ్మ ఫస్ట్ టైం పెట్టినన్నారు. అవునండి అన్న, అంటే తెచ్చుకోవాల్సింది నువ్వు ఈ మిషన్ కాదమ్మా, పెద్ద మిషన్ తెచ్చుకోవాలంటే నాకు అంత బడ్జెట్ లేదండి అందుకే తెచ్చుకున్నాను. అవునా సరేలే, సమ్మర్లో పెద్ద తెచ్చుకో నీకు బాగా సేల్ అవుతుంది అని చెప్పి అన్నారు. అయితే నువ్వు ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే జ్యూస్ అంతా కొద్దిగా వస్తుంది, కాయలో ఉండిపోతుంది, కాయలో ఉండిపోతుంది, జ్యూస్ కొద్దిగా వస్తుంది. దానివల్ల ఒక గ్లాస్కి 5 కాయలు తెగేవి. అలాగైనా సరే లాస్ట్ అయినా సరే తెచ్చుకొని సరే కమ్ముడు పోవాలని చెప్పని మా అక్క పెట్టుకుంది. కొంచెం అటు ఇటుకైనా సరే కొంచెం వచ్చింది. సరే అని చెప్పి అనుకున్న తర్వాత ఏమనంటే మరుసటి రోజు ఇంకా 2-3 రోజుల తర్వాత ఇప్పుడు తెచ్చే స్టాక్ ఎక్కడైనా 2 రోజులు ఆగిద్ది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బేరం అయిందనుకో మొత్తం కాయ అయిపోద్ది, కాకపోతే ఒక రోజున ఆగిద్ది కదా బేరం అటు ఇటుగా అయినా సరే. అయితే ఇక్కడ ఏం జరిగింది, అమ్మో మీరు స్టాక్ తెచ్చిన రోజు కాయలు కావాలి నాకు, ఇవాళ ఫ్రెష్గా ఉండాలి కాయ, రేపు కాయ తాగింది కూడా. అందరు ఫ్రూట్స్ కొట్లలో కాయలు తెచ్చిన రోజున అయిపోతున్నాయి, కూరగాయలు కానీ ఏవైనా కానీ నెక్స్ట్ డే ఆగుతున్నాయి కదా, 3rd డేస్ అంటే 3 రోజులు ఆగుతాయి కదా కాయలు ఎవరి దగ్గర సరే, ఫ్రూట్స్ కానీ ఉన్నదే చెప్పా. నేను 2 రోజులు ఉన్నాయి అన్న, నిన్న తీసుకొచ్చాను, సగం అయింది ఇంకా సగం ఉన్నాయి. ఒకసారి అయితే అన్న బేరం, ఒకసారి కాదు, అది తెలుస్తూనే ఉంటుంది కదా. వద్దు నాకు ఇవాళే ఫ్రెష్గా దక్కితే చెప్పు నేను తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయారు చాలామంది. అంతేకాకుండా ఇంకా చాలామంది ఏం చేశారంటే జ్యూస్ పిండించుకోమా జ్యూస్ ఇవ్వమ్మా 3 గ్లాసులు అని చెప్పని అంటే సరే అని చెప్పని ఇక దబాబా జ్యూస్ తీసి 3 గ్లాసులు ఇస్తే నో షుగర్ నో మసాలా ఏం వద్దన్నారు. 3 గ్లాసులు జ్యూస్ పిండించుకొని అయ్యో నా టైం అయిపోతుంది వద్దులే నేను వెళ్తాను అని చెప్పని జ్యూస్ పిండిచ్చాక ఇక చేతులు తీసుకుని మూపిట్లో ఆగిపోయి నేను వెళ్ళాలి అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మేమేం చేయాలి సార్, పోనీ అది ఇంకెవరైనా కస్టమర్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, అంటే ఇప్పుడు కోసి ఇవ్వాలి. అలాగా ఒకసారి 2 అయితే బాగునుకోవచ్చు ఫ్రెండ్స్. రోజు 4-5 తగులుతూనే ఉంటారు సేమ్ అలాగా, మొత్తం జ్యూస్ అంతా పాడైపోవాల్సి వస్తుంది. పెట్టుబడి నాకు లాస్ ఎక్కువ వచ్చింది, లాస్ ఎక్కువైపోయింది. ఏం లేదు కానీ ఇవన్నీ తెచ్చినవన్నీ ఇగో ఇలా అయితే మిగిలిపోయినాయి మాట. ఇవన్నీ కొన్ని పౌడర్ కానీ చక్కెర కానీ ఇవన్నీ. ఇక కాయలు అయితే మేము భద్రంగా పెట్టుకొని ఒక 3 రోజులు 4 రోజులు చక్కెర తిన్నాం కాయల్ని. ఇంకా చాలా వరకు ఇంకా పాడైపోతే ఇక కాయలు తీసుకెళ్ళి పడేసినాం. ఇది ఫ్రెండ్స్. అది కాకుండా షుగర్ అవి తెచ్చుకోవడానికి షాప్ కాడికి వెళ్తే బండి మీద ఉన్న బత్తాయిలు బయట వరకు కాదు పక్క ఉన్న వాళ్ళే దెబ్బకెళ్ళిపోతున్నారు. బండిగా ఉంటున్నారా లేదా అది సాధ్యం అక్క. గల్లా పెట్టి వెళ్తే గల్లా పెట్టి దెబ్బకు పోయేది ఏమన్నా సాధ్యం బేర పెట్టగా మనం చూడలే. భుజగిరెడ్డి బేరంగా చూడలేదు, అంతగా పోలేదమ్మా అది. ఎందుకంటే అది కోసిన కొన్ని తెలిసిపోతుంది, ఇది అలా కాదు కదా. అందుకే మరి సరే కానీ ఫ్రెండ్స్ ఇంకొక విషయం అది చెప్తాను నేను. మేము ఎంతగా ఎదగాలంటే మేము ఎదగాలని చెప్పి ఎంతగా అనుకుంటామో
అంతగా కుంగిపోతున్నాం ఫ్రెండ్స్. మా ఎదుగుదల ఏం లేదు, మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. అది నా వల్ల అట్లా తట్టుకుంటాం. ఇంకా ఇంకా ఈ బేరం అయితే కాలేదు. అలా అది సమ్మర్ దాకా వచ్చింది, ఇంకా కావట్లేదు. ఇంకొక అంటే ఇలాగ కాయలు ఇలాగ షుగర్ వద్దు అంటాం. ఐస్ గడ్డ ఫ్రెండ్స్ 10 kgs ఉంటుంది. ఐస్ బీచ్ ఇంత ఉంటుంది, ఇందులో ఈజీగా పట్టేస్తుంది. 10 kgs అది 60 రూపీస్ పడింది, అంటే 60 రూపాయలు. ఐస్ గడ్డ వచ్చాక ఏమంటే ఐస్ క్యూబ్స్ వేయమంటున్నారు, వద్దంటారు చెప్పి తర్వాత ఐస్ క్యూబ్స్ చాలా మంది వద్దంటారు. ఇంకా మరి ఎవరు తినట్లేదు, ఇంక తీసుకొచ్చి ఎందుకు వేస్ట్గా ఎక్కడ పాడైపోద్దని ఐస్ క్యూబ్ తేవడం మానేసాం. ఐస్ గడ్డని 10 kgs అది తేవడం మానేసి ఉన్నప్పుడు ఏమంటారు సార్, నాకు ఐస్ క్యూబ్స్ కావాలి ఇప్పుడే. మళ్ళీ మా అక్క నన్ను షాప్లో పెట్టి ఎమ్మనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మా అక్క అవతల పక్క ఉంటుంది, అంటే మేము మార్కెట్ సొంత మార్కెట్ ఉంది కదా, అటు సైడ్ ఉంటుంది అన్నమాట ఐస్ పెట్టేవి ఐస్ గడ్డలది. మా అక్క వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చిన ఐస్ గడ్డ తీసుకొచ్చాక తాగుతాం అంటే ఒకరికో ఇద్దరికో వేసాం. ఇంకా తాగుతాను అడిగితే నాకొద్దు ఐస్ క్యూబ్స్, వచ్చేలే కావాలి నాకు. మళ్ళీ అది వేస్ట్ అయిపోయింది ఐస్ గడ్డ. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్, తేవడం అది పడేయటం, ఐస్ గడ్డను తేవడం పడేయటం. ఇది అలాగే పుచ్చకాయ ముక్కలు సేమ్ అంతే ఫ్రెండ్స్. పుచ్చకాయ ముక్కలు కూడా మోసం ఎక్కువ జరిగింది. ఎక్కడ తెలిసి నాకు కాయ మంచిగా ఉంది, పైన లోపల కాయ తెల్లగా ఉంటుంది. మన కాయలో తేడా వచ్చింది. అంటే కాయలు పైనాపిల్ కానీ బొప్పాయి కానీ పుచ్చకాయ కానీ బాగానే తీసుకున్నాం. ఆ కాయ అంటే మనం అన్ని కాయలు కోసి చూపించారు కదా వాళ్ళు, ఒక కాయ ఏదైనా ఒక కాయ కోసి చూపిస్తారు. బాగుందమ్మా, సరే బాగుంది రెడ్గా ఉంది అని చెప్పని మిగిలిన కాయలన్నీ తీసుకొచ్చాం. అలాగే చూస్తే కొన్ని కాయలు ఏమంటే లోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం షాప్ కాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే కొన్ని వాళ్ళు ఇంకా మేము గిన్నె వాళ్ళు వేల తీసుకొస్తారు, ఇలాగే ఖరాబ్ అయిపోతాయి ఫ్రెండ్స్. లోన అని అంటారు కదా, మనిషి మా అమ్మ అంటది మనిషి చూడడానికి బాగానే కనబడుతుంది, లోన వాళ్ళకి ఏమున్నాయి కనబడబుద్ది అంటే బాధే కానీ కష్టమే కానీ లేదా కానీ ఏం కనపడాలని మా అమ్మ అంటాడు అనమాట. సేమ్ అలా జరిగింది అన్నమాట. 3 ట్రిప్పులు తీసుకొచ్చాం కాయలు ఫ్రూట్ సలాడ్ కోసం. ఆ 3 సార్లు ఒకసారి బాగున్నాయి కాయలు, 2 సార్లు వేస్ట్ అయిపోయాయి. అంటే ఫస్ట్ సారి తెచ్చినప్పుడు బాగున్నాయి, రెండోసారి తెచ్చినప్పుడు వేస్ట్ అయిపోయినాయి. మూడోసారి సరే బాగానే ఉంటాయి అనుకుంటే మూడోసారి కూడా అలాగే అయిపోయినాయి. ఇంకా మంచిగా ఉన్న కాయలేమో ఫ్రూట్ సలాడ్ చేస్తాం, బాగున్న కాయలేమో పడేసాం. అంటే మొక్కలేదు పచ్చిగా ఉంటాయి, మొక్కలే మాట అంటే కాయ ముగ్గిది కదా, మొక్కలేదు అలా ఉన్నాయి. ఇంకా వాటిని అయితే వేసి పడేసాం. ఇది మేమైతే మా అక్క పెట్టే జ్యూస్ మాట, బత్తాయి జ్యూస్. అలాగే మొత్తానికి దీనివల్ల అయితే మా అక్కకి విసుకొచ్చేసి బేరం కూడా పెద్ద కాట్లేని ఇక మా అక్క అయితే మానేసింది. మా అక్క తినేసింది అన్న కానీ ఇందుకేమాట అన్నది, మా అక్క తినేసింది అన్నది ఇందుకు. ఎందుకంటే పెట్టుకుంది కానీ బేరం మా అక్క మాత్రం చేస్తుంది ఫ్రెండ్స్. పెట్టుకున్న బేరం సక్రమంగా తాగలేదు, అయిపోయింది. ఇవి అయితే ఇలా ఉండిపోయినాయి ఫ్రెండ్స్. దీన్ని చక్కగా పొట్లం కట్టి భద్రంగా లోనైతే దాస్తున్నాం అన్నమాట. ఇది మా బేరం. అది నేను దగ్గర సంచి ఉంది, కవర్ నేను తాగు చూపిస్తాను కదా. ఇది చూపించకూడదు, ఎందుకంటే చూస్తే మనం ఆన్లైన్లో చేసిన వాళ్ళు ఉంటాయి కదా, బత్తాయి జ్యూస్ చేసే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, వాటి ఫొటోస్ తీసిన కవర్ మాట. అంటే బ్యానర్ అంటారు కదా, ఫ్లెక్సీలు అవి అంటారు కదా, వాటికి మేము కొట్టించామాట. ఫ్లెక్సీలు జ్యూస్, బత్తాయి జ్యూస్, అమ్మ బత్తాయి జ్యూస్ అని, అమ్మ ఫ్రూట్ సలాడ్ అని చెప్పని ఫ్లెక్సీలు కొట్టించామాట. పైన బ్యానర్గా దొబ్బుడు బండికి అయితే కట్టం భలే ఉంది ఫ్రెండ్స్. అసలు సూపర్ ఉంది. చూద్దాం అనుకుంటే చూపించకూడదు, కాంగ్రెట్ పడిపోతాయి చూపిస్తే, అందుకని చూపించేది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవైతే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారికి సరే పెట్టుకుంటా అనుకుంటే చెప్పి ఇంక భద్రంగా దాస్తున్నాం. అన్నీ గ్యాదర్ చేసింది, అన్నీ కొనుక్కుంది, కానీ నష్టమే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే వీటిల్లో ఇప్పుడు కాయలు పోయి ఉండొచ్చు, వస్తువులు అయితే పోవు ఫ్రెండ్స్, దూది పోతాయి. మేమైతే ఎవరి కాలమే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇగో అన్నీ ఒక్కొక్క దాని తర్వాత ఒకరికి. ఫస్ట్ మా అక్కకి ఫ్లాప్ అంటే మెట్టు ఎక్కేటప్పుడు పడిపోతాం, స్లిప్ అయ్యి గబాలను గొప్పతలుగా అంటారు. మెట్టు ఎక్కకోకుండా ఫస్ట్ మెట్టు మీదే పడిపోయింది మా అక్క. ఇలా అయితే ఆగిపోయింది. తర్వాత మా పెద్ద అక్కది ఇక మా నాగమనక్కే ఇంకా అప్పుడప్పుడు కొంచెం వెళ్తూ ఉంది. పోయిన వారం పెద్ద అక్క కదిలింది, కాబట్టి అందాక వెళ్తుంది మా ప్రయాణం అయితే మాకైతే తెలియదు.
అలాగే ఇప్పుడున్న బ్రిడ్జి వల్ల కార్లు రద్దీ వల్ల తోపుడు బండి అయితే తీసుకెళ్లి వ్యాపారం పెట్టుకోవడం అయితే కుదరదు. అటు నుంచి ఇటు తీసుకురావడం కూడా కనీసం కుదరదు. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, నాకైతే టెంపుల్స్ తిరగడం అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చే. నాకు కానీ మా అమ్మ కానీ మా ఫ్యామిలీ ఎవ్రీ 1 మెంబర్స్కి చాలా ఇష్టం టెంపుల్స్ అంటే. పుట్టినందుకు అంటారంట ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి. నేనేం సాధించాను? నాకైతే ఏమీ లేదు. నేను సాధించింది ఒక యూట్యూబ్ పెట్టి దాని ద్వారా అయినా సరే కొంచెం నేను నలుగురికి తెలుస్తాను అంటున్నదే అని అనుకున్నా. అలాగే టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చు కదా దీని పరంగా అని చెప్పి అనుకున్నా. ఈ అమౌంట్ ఇలాగేమంటే మనం ఈ అమౌంట్ వచ్చేసి రోజువారీగా తినడానికి, మనకి ఒంట్లో బాగోపోతే చూపించుకోవడానికి వస్తుంది తప్ప ఏమీ లేదు ఫ్రెండ్స్. కానీ నాకు టెంపుల్స్ అంటే చాలా పిచ్చి. నేను టెంపుల్స్కి వెళ్ళాలి, మొత్తం ప్రపంచంలో టెంపుల్స్ అన్ని తిరగాలి ఫ్రెండ్స్. నాకు తెలిసిన టెంపుల్స్ అన్నీ. అలాగే పెద్ద వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ వీడియోలో. చాలా తక్కువ మెంబర్స్ చూస్తున్నారు. నాకు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ 100 చూడడానికి చాలా ఫ్రెండ్స్. ఒక వీడియోకి 40 వ్యూస్ రావడం అది కష్టం అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహించండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు గట్ట చేస్తుంటే నేను ఛానల్స్ అంటే ఏం వీడియోస్ గట్ట రాంగ్ అనిపిస్తే మీకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. నేను అర్థం చేసుకొని నేను చేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఏకైక లక్ష్యం అంటే ఏమైనా ఉంది అంటే రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటేమో మేమంటూ అందరికీ తెలియాలి మా గురించి అన్నది ఒకటి. రెండోది మెయిన్ ఇది చాలా ఫ్రెండ్స్. నేనంటూ ఏదైతే నేను టెంపుల్స్ అంటే గుళ్ళు అన్నింటిని నా ఫ్యామిలీ అంటే ఒక్కదాంతో అని కాదు, మా ఫ్యామిలీ అందరితో దర్శించుకోవాలి నా కోరిక. ఎందుకంటే అంతకన్నా ఇంకొకటి ఉందంటే నేను అనుకోకపోయిందంటే పుణ్యక్షేత్రం అన్నింటిని దర్శించుకోవాలి. మా చిత్రం కూడా సేమ్ అలాగే ఉంది. దాని కోరిక కూడా చెప్తాను. నువ్వు అందరూ హై స్కూల్ పొద్దంటే నేను ఒక్కదాని ఉన్నా. హై స్కూల్ మొత్తం మా చింతలు ఐస్ గడ్డలు పిచ్చి ఐస్ గడ్డలు చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు